ఎట్లయినా సరే కష్టపడాలమ్మా. టాప్ ఎంతమంది ఉంటారో అందులో మనం ఉండాలి. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. యాజ్ ఏ కపుల్ గా ఇక్కడ మ్యాడ్ ఫర్ ఇచ్ అదర్ అంటే ఒకళ్ళకొకళ్ళు మ్యాడ్ అంటే పిచ్చి అది ఉంది. అది పిచ్చి పీక్స్ కిలిపోతుంది మీ అందరికి దేవుడు. ఈ 9th వీక్ లో ఆటోమేటిక్ గా దాన్ని నేను కంట్రోల్ చేసుకుని తను ఇంకాస్త ఏదన్నా బెటర్మెంట్ చేసుకుంటే బాగుండేదేమో తెలియదు. మీరిద్దరు నాకు సలహాలు ఇవ్వకండి. ఓకే ఓకే. నువ్వు తన మీద ఇది అవ్వటం, మీ ఇద్దరు కలిసి కొద్దిగా ఇదవ్వటం అనేది ఆటోమేటిక్గా అందరికీ నచ్చలేదు. నాకు కూడా అసలు అది భూమి మీద ఉన్న ఏ కపుల్ అయినా సరే తన భార్య భర్తల మధ్యలో ఒక చిన్న గొడవ అయితే అది ఎవరైనా సరే, పెళ్ళైన వాళ్ళైనా సరే, పెళ్లి కానోళ్ళైనా సరే, సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. మీరే కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పారు ఇట్లా అక్కతో ఇట్లా గొడవ అయినప్పుడు నిన్న ప్రపోజ్ చేసేటప్పుడు కూడా నిన్ను కొట్టాను, బాధ పెట్టాను, ఇలా చేశాను అని. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మేబీ నాకు పెళ్ళై 2 ఏళ్ళే అవుతుంది కాబట్టి ఇంకొంచెం నేర్చుకొని రేపు వెళ్ళి మీకన్నా బాగా మా ఆవిడతో ఉంటానేమో. లాజిక్ కదా. భూమి మీద ఏ మొగుడు పెళ్ళాలైనా ఒక పాయింట్ లో అనుకోవడం, కొట్టుకోవడం డెఫినెట్ గా జరుగుతుంది. పక్కింటోళ్ళతో చేయం మనం అది. మేము ఒప్పుకోమని చెప్పట్లేదు అక్క, మేము ఫేక్ చేస్తలేం. నాకు నా పెళ్ళ మీద కోపం వస్తే నేను కోపం చూపిస్తా, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తా. నేను ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు లేకపోతే మమ్మల్ని మేము అనుకోవాలి. మిమ్మల్ని నేను నా అక్క అనుకున్నాను, బావ అనుకున్నాను, తను కూడా మిమ్మల్ని నమ్మింది. నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. మేము ఇంతసేపు అడిగాము. 10 సార్లు క్విట్ అయిపోతా అన్నప్పుడు లేదా మాస్టర్? రెగ్యులేషన్స్ అని మీరు మాట్లాడినప్పుడు అనిపించలేదా మాస్టర్? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. లాస్ట్ మూమెంట్ గురించి టెలివిజన్ ఒక టెలివిజన్ యాంకర్ చూసి మీ ప్రాపర్టీ డ్యామేజ్ చూసి జనాలు ఏం నేర్చుకుంటారు మాస్టర్? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నీకోసమే ఆపేశాను. అగ్రెషన్ కాదు, నీకు స్పీడ్ ఎక్కువ, కొంచెం తగ్గించుకుంటాను సార్. నేను కళ్యాణ్లో 2 persons చూసా ఈ మ్యాన్షన్ లో. అంటే ఇక్కడ ఒకలాగా ఉంటున్నాడు, తర్వాత సర్కిల్ ఆఫ్ లవ్ లో ఒకలా ఉంటాడు. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాల వీక్నెస్. బట్ ఎందుకో తెలీదు, మొన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల నాకు ఒక ఫ్రెండ్ గా నువ్వు పక్కకు పిలిచి చెప్పేసి ఉంటే అయిపోవు, నేను చాలా తగ్గుండేటోని. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే